బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్ తో చర్చించారని తెలిపారు. ఆయన 40 నుంచి 60 సీట్లలో జనసేన పోటీ చేయాలని కోరారన్నారు హరిరామ జోగయ్య. బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్ తో చర్చించారని తెలిపారు. ఆయన 40 నుంచి 60 సీట్లలో జనసేన పోటీ చేయాలని కోరారన్నారు హరిరామ జోగయ్య. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి సానుభూతితో ఉన్నటువంటి హరిరామ జోగయ్య ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి హరిరామ జోగయ్య కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక లేఖ రాశారు. రీసెంట్ గానే హరిరామ జోగయ్య మరి పవన్ కళ్యాణ్ కూడా కాపు సంక్షేమ స్థానం మరి అధ్యక్షులుగా కూడా భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంలో కూడా చూస్తే కనుక కాపు సంబంధించినటువంటి నాయకులు కానీ పూర్తిగా సీట్ల విషయంలో కూడా హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు చేసినట్టు వచ్చి కనపడుతుంది. జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించిన పొత్తు కూడా కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ తో జరిగిందని చెప్పి కూడా పూర్తిగా కూడా హరిరామ జోగయ్య చెప్పడం జరిగింది. 40 నుంచి జనసేన తగ్గించుకోవాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉందని చెప్పని హరిరామ జోగయ్య చెప్పడంలో కూడా 40 సీట్ల వరకు తాను ప్రయత్నిస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ సంబంధించి ప్రధానంగా 2వ అంశంగా చెప్పిందట పవన్ కళ్యాణ్ సీఎం గా ఉండాలన్న ఆకాంక్ష జన సైనికుల్లో కూడా పూర్తిగా ఉంది. జన సైనికులంతా కూడా కోరుకుంటున్నారని చెప్పని హరిరామ జోగయ్య కూడా ఆయన దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. జన సైనికులంతా కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ 2.5 సంవత్సరాలన్నా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పని చెప్పిన పరిణామం కూడా. అయినా కానీ పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా పవన్ అయితే కనుక సీఎం విషయంలో కానీ సీట్ల విషయంలో కానీ చెప్పేది వచ్చింది. జనసేన గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండానే ఉంటుందని చెప్పి భావిస్తున్నారని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగిందని చెప్పచ్చు. చూస్తే కనుక పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా అధికార పంపిణీకి సంబంధించి సవ్యంగానే జన సైనికులకు సంబంధించి గౌరవంగా కోరుకున్నట్టుగానే జరిగిద్దన్న రీతిలో కూడా ఆక్షేపం వ్యక్తం చేసి స్పష్టం కనపడుతుంది. అయితే వీరిద్దరి చర్చకు సంబంధించి కూడా పొత్తుల విషయంలో కీలకంగా చర్చ జరిగింది చెప్పచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ పోటీ విషయంలో ఎక్కడ సులువుగా గెలుస్తారో అది ఆటతోటే ఆటతోటి పోటీ చేయాలన్న రీతిలో కూడా చర్చ కూడా జరిగింది. దాని తానైతే సీట్ల విషయంలో కూడా పూర్తిగా 5 సీట్లు ఆశించాలి, సీఎం గా సంబంధించి పథకాలు ఉండాలని కోరుకున్నారని చెప్పారు. టీడీపీకి సంబంధించినటువంటి అధికార మార్పు జరిగితే పూర్తిగా టీడీపీ సంబంధించి ఎక్కడ వర్క్ వస్తే రీసెంట్ గా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా తనను బాధించేందుకు కూడా స్పష్టం చేసిన వచ్చి కనబడుతుంది. జన సైనికులంతా ఒకటే కోరుకున్నారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి, తమ నినాదానికి కూడా పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్లిన కనబడుతుంది. సీట్ల విషయంలో కూడా అభ్యర్థులు గతంలో 2019కి సంబంధించి ఓట్లకు సంబంధించి కూడా ఏ విధంగా షేరింగ్ జరిగింది. గతంలో చూసుకుంటే జనసేన అభ్యర్థులు దక్కించుకున్నటువంటి సీట్ల విషయంలో కానీ ఓట్ల విషయంలో కానీ వీరి మధ్య కూడా కూలంకషంగా చర్చ జరిగినట్టు స్పష్టంగా కనబడుతుంది. రేపు అధికార పంపిణీ విషయంలో జన సైనికుల అభిప్రాయాలకు సంబంధించి కూడా పరిగణనలో తీసుకోవాలని చెప్పి కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. 2024 సంవత్సరంలో పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి పూర్తిగా ప్రమాదం అంటే కొత్తల విషయంలో సీట్ల విషయంలో కూడా ఎటువంటి సమన్వయ లోపం జనసేన కానీ టీడీపీ మధ్య కానీ సమన్వయ లోపం లేకుండా ఉండాలని చెప్పి ఆయన కూడా రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.